బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్స్ లో ఎఫ్ఐఆర్లు పలు నమోదయ్యాయి. ఇటు ఓయూపీఎస్ లో జనసేన విద్యార్థి విభాగం, అటు నేరెడ్మెట్ పిఎస్ లో కాంగ్రెస్ నేత మైనంపల్లి ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలొద్దని పోలీసులకు ఫిర్యాదు చేశారు మైనంపల్లి. యూట్యూబర్లు వినయ్ ఖుయ్య, శివజ్యోతి, డేర్ స్టార్ గోపాల్, శ్రీధర్ షాపా, విజ్జు గౌళ్లపై ఆయన ఫిర్యాదు చేశారు. ఇక జబర్దస్త్ వర్ష హర్షసాయిపై జనసేన విద్యార్థి విభాగం ఫిర్యాదు చేసింది. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. నటుడు అలీ సతీమణి జుబేదా, యూట్యూబర్ లాస్యాలపై అనుమానాలున్నాయని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఇక వారి యూట్యూబ్ ఛానల్స్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటి వరకు 11 మందికి నోటీసులు ఇచ్చారు. మియాపూర్ పిఎస్ లో మరో 25 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు విష్ణుప్రియ, రీతూ చౌదరి, టేస్టీ తేజ మాత్రమే విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయి ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన స్టార్స్ కు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇప్పటికే అటు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కూడా పోలీసులు కొరడా జలిపిస్తున్నారు. వరుసగా ఫిర్యాదులు కూడా ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ రోజు ఎవరికైనా నోటీసులు అందించే అవకాశం ఉందా? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అఖిల, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే విచారణకి హాజరు కావాలి అన్న నేపథ్యంలోనే 3 విచారణకి హాజరయ్యారు. మరికొంతమందికి విచారణకి హాజరు కాకపోవడంతో వాళ్ళకి గడువును కూడా పెంచినటువంటి సందర్భం చూసాము. అయితే ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయి ప్రాణాలను కోల్పోయినటువంటి వారి కుటుంబాలని పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడంతో పాటు వాళ్ళకు నోటీసులను జారీ చేయడానికి పోలీసులు సర్వం సిద్ధం చేశారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, వచ్చి ఫిర్యాదులు చేయాలి అంటూ పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంత్ అక్కడికి వెళ్ళి ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి మెదక్లో చాలా మంది కుటుంబాలలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. మరొక కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలి అని అంటే యూట్యూబర్స్ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళు ప్రమోషన్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ద్వారానే చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళని ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి అంటూ తను ఫిర్యాదు చేశారు. మరోవైపు ఓయూ పోలీస్ స్టేషన్లో కూడా జనసేన విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ని చాలా మంది డబ్బుల కోసము ప్రమోట్ చేస్తున్నారు. కానీ అవతల వాళ్ళ కుటుంబాల్లో ప్రాణాలు పోతుంటే వాళ్ళని రోడ్డును పడుతున్నారు. వచ్చేటువంటి 1-2 లక్షల రూపాయల కోసం ఒక ప్రాణాన్ని వెలకట్టి ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదయ్యాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా నోటీసులు జారీ చేసేందుకు 25 మంది పేర్లను కూడా నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేంద్రం కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్లను గుర్తించి వాటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది. వెబ్సైట్ల మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డ్రగ్స్ని కట్టడి చేసే ప్రయత్నం చేసిందో అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ని కూడా కట్టడి చేస్తాము. కాంగ్రెస్ అంతా కూడా కుటుంబ సభ్యులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. బెట్టింగ్ యాప్స్లో నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరైనా సరే నష్టపోయినటువంటి కుటుంబ సభ్యులు వచ్చి ముందుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తే ఖచ్చితంగా కూడా ఎంత తీవ్ర స్థాయిలో బెట్టింగ్ యాప్స్ల ద్వారా నష్టపోయినటువంటి వాళ్ళని గుర్తించడానికి కుదురుతుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా కుదురుతుందని చెప్పేసి మైనంపల్లి చెప్తున్నారు. గతంలో డ్రగ్స్ అనే మాట ఎక్కడైనా సరే డ్రగ్స్ వాడేటువంటి వాళ్ళు చాలా అధికంగా
ప్రతిపక్షంగా ఉన్నారు, అప్పుడు కట్టడి చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టడి చేశాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు బెట్టింగ్ యాప్స్ మీద ఫోకస్ చేయలేదు, ఆ ప్రభుత్వం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మేము ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత వీటన్నిటిని కూడా కట్టడి చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది చేస్తాం. ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ చెప్పినటువంటి సందర్భం నిన్న చూసాము. అయితే ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయినటువంటి వాళ్ళ కుటుంబాలంతా కూడా బయటికి వచ్చి ఈ యాప్స్ ఏ యాప్స్ యూజ్ చేశారు ఏంటి అని ఫిర్యాదులు అందితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని పోలీసులు చెప్తున్నారు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, పాన్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎక్కువగా రైడర్ బయ్యస్ సన్నీ యాదవ్ కూడా ఎన్నో ప్రమోషన్స్ చేశాడు బెట్టింగ్ యాప్స్ మీద. తనకి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో తను ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. తను ఎక్కడున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచే రావాలి కాబట్టి తను అక్కడ అలర్ట్ చేశారు. ప్రతి ఎయిర్పోర్ట్లోనూ తన మీద నిఘా పెట్టారు. తను వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ సెలబ్రిటీస్ ఇప్పుడిప్పుడే కోర్టుని కూడా ఆశ్రయిస్తున్నారు. అంటే మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయొద్దు, లేదంటే మాకు ఎలాంటి ప్రమేయం లేదు అంటూ వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి ఈ ముందుగానే నోటీసులు జారీ చేసి ఆ తర్వాత వెంటనే విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల, మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ముందుగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళతో పాటు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ అనేది నిర్వహిస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుంటే ఎవరి నుంచి ఎవరికి ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్స్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఇప్పుడు కేసులు నమోదవుతున్నా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారా, ఎన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, ఈ వివరాలన్నిటి కూడా సేకరించడానికి సులభతరం అవుతుంది. కాబట్టి బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ మీదనే పోలీసులు ఫోకస్ చేశారు. త్వరలోనే వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయనట్లుగా కీలక సమాచారం అందుతుంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.